మనీషా గారు నమస్కారం అండి. నమస్కారం శ్రీలక్ష్మి గారు. మనీషా గారు, మాఘమాసంలో ముందుగా వచ్చేది రథసప్తమి కదండి. రథసప్తమి ఏ విధంగా చేసుకోవాలి? రథసప్తమి ప్రాముఖ్యత ఏమిటి? సూర్యుడిని ఎలా ఆరాధించాలి వివరిస్తారా? తప్పకుండానండి. రథసప్తమి మాఘమాసం శుక్ల సప్తమి నాడు వస్తుందండి. ఇది కూడా సూర్యుడిని ఆరాధించే రోజే. ఎలా అయితే మనం సంక్రాంతి అంతా కూడా సూర్యుడికి మకర సంక్రాంతి అంతా కూడా సూర్యుడికి సంబంధించిన పండగ అని చెప్పుకున్నాం కదా, సూర్యుడిని ఆరాధించడం గురించి చెప్పుకున్నాం కదా, రథసప్తమి కూడా అదే. అయితే మనం అప్పుడు చెప్పుకున్నాం, ధనుర్మాసంలో ప్రతిరోజు గొబ్బెమ్మలు పెట్టి ఆ గొబ్బెమ్మలన్నీ పిడకలుగా చేసి కొన్ని గొబ్బెమ్మలు భోగి మంటలలో వేస్తామని చెప్పుకున్నామా, కొన్ని దాస్తారండి. అవే గొబ్బెమ్మలది ఆ పిడకలు దాచి రథసప్తమి నాడు కూడా వాడుకుంటారు. అయితే మొదటి నుంచి వద్దాం. ఆ రోజు తెల్లవారు జాముని అనమాట మాఘ స్నానాలు చెయ్యాలి. కరెక్ట్. నదీ ప్రాంతంలో ఉన్న వాళ్ళకైతే చాలా అదృష్టం అండి. చక్కగా నదికి వెళ్ళి మాఘ స్నానాలు చేసుకోవచ్చు. నదీ స్నానం అన్నిటికంటే శ్రేష్టం. ఇప్పుడు నది అవన్నీ దగ్గర మనం ఆ నది దగ్గర లేనప్పుడు మన సిటీలో ఉన్నాం అనుకోండి, ఇంట్లోనే చేసుకోవచ్చు. కానీ చక్కగా తలస్నానం. అయితే ఈ స్నానం కూడానండి ఎలాగా అంటే, కార్తీక మాసంలో సూర్యోదయానికి ముందరే చెయ్యొచ్చు. కానీ మాఘమాసంలో మటుకు ఈ జిల్లేడాకులు పెట్టుకొని సూర్యకాంతి సూర్యశక్తి మనకి అందాలి అని అనుకుంటున్నాం కనుక సూర్యుడు వచ్చాకే ఈ స్నానాలు చెయ్యాలండి. పొద్దెక్కిన తర్వాత చేయమంటారు. సూర్యుడు రావాలి. ఎందుకంటే సూర్యకాంతి సూర్యుడి శక్తి మనలో రావాలనే కదా జిల్లేడాకులు పెట్టుకుని మనం చేస్తున్నాము. అందుకని సూర్యోదయం ముందర కాదు, సూర్యోదయం అయ్యాక సూర్యుడి కిందే నుంచొని మనం నదీ స్నానం అయినా సముద్ర స్నానం అయినా కూడా అలా చేస్తేనే మనకు ఆ శక్తి వస్తుంది. ఇక ఇంట్లో అంటారా, తప్పదు. ఆ ఇంట్లో కాబట్టి మనం అనుకుంటూ తలుచుకుంటూ, ఎందుకంటేనండి ధ్యానానికి కూడా చాలా శక్తి ఉంటుంది. మనము సూర్యుడి కిందే ఉండి మనం చేయకపోయినా సూర్యుడిని తలుచుకుంటూ ఆయన గురించి ఆలోచిస్తూ ఆయన శ్లోకాలు చదువుకుంటూ చేస్తున్న స్నానానికి కూడా ఫలితం ఉంటుందండి. అంతకంతా ఫలితం వస్తుంది. కానీ ఆయన మీదే ధ్యాస పెట్టి ఆయన్నే తలుచుకుంటూ తూర్పు వైపు తిరిగి మన బాత్రూంలో ఎక్కడున్నా మనం ఆ షవర్ కింద నుంచున్నా కూడా ఆ తూర్పు వైపు మటుకు మొహం పెట్టి చక్కగా ఆలోచించుకుంటూ సూర్యుడిని తలుచుకుంటూ స్నానం చేస్తే ఆ జిల్లేడాకులకు అంతకంతా శక్తి వస్తుంది. అది నమ్మకం ఉందండి. ఇలా స్నానం చేయాలి మాఘమాసంలో మటుకు. మాఘ స్నానం ఈ రథసప్తమి నాడు చేయాల్సిన స్నానం మటుకు సూర్యోదయం అయ్యాకే చెయ్యాలి. 7 జిల్లేడు ఆకులు తీసుకోవాలి. ఆ జిల్లేడు ఆకుల్ని శరీరం మీద పెట్టుకోవాలి. ఈ జిల్లేడు ఆకులు చెప్తాను. ఈ జిల్లేడు ఆకులు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు అంటే, ఇవి సూర్యశక్తిని బాగా సులువుగా గ్రహిస్తాయి. చాలా తొందరగా గ్రహిస్తాయన్నమాట సూర్యశక్తిని. ఈ జిల్లేడు ఆకుల్ని ఇప్పుడు నదీ స్నానం చేయడానికి వెళ్ళేటప్పుడు అంతా కూడా బయటే మనం ఉంటాం కదా, సూర్యుడి ఎదురుగుండానే ఉన్నట్టు కదా, ఆ జిల్లేడు ఆకులు పెట్టుకోవాలి. ఎక్కడెక్కడంటేనండి, ఒక ఆకు తలపైన బ్రహ్మరంధ్రం దగ్గర అనమాట, 2 ఆకులు ఇక్కడ భుజాల పైన, ఒకటి ఇక్కడ అన్నట్టు అనమాట. తర్వాత మోచేతులు మోకాళ్ళు అంటారు. కానీ నా ఉద్దేశం ఏంటంటే, మోకాళ్ళ దగ్గర పెట్టుకున్నా అవి పడిపోయి అలా మామూలుగా నదిలో వెళ్ళి స్నానం అది చేస్తాం కదా, పాదాల పైన కూర్చోలేం కదా, అక్కడ కూర్చొని ఇక్కడ పెట్టుకొని మోచేతుల దగ్గర అలా పెట్టుకోలేం. కాబట్టి నా అభిప్రాయం ఏంటంటే పాదాల మీద కూడా పెట్టుకోవచ్చు. పాదాల నుంచి కూడా సూర్యశక్తి ఆ కాంతి అదే శరీరంలోకి ప్రసరిస్తుందండి. కింద నుంచి పైకి కూడా ప్రసరిస్తాయి. సో పాదాల మీద 2 పెట్టుకోవచ్చు. కుదిరితే ఇక్కడ ఛాతీ మీద ఒకటి, ఉదరం పైన ఒకటి పెట్టుకోవచ్చు. సో ఎన్నయ్యాయండి? 1 2 3 4 5 6 7 అలా పెట్టుకొని చక్కగా 7 జిల్లేడు ఆకులు అనమాట శరీరానికి తగిలేటట్టు పెట్టుకొని స్నానం చేయాలి. మన ఇంట్లో అయినా సరే, నదీ స్నానం అయినా సరే, బావుల దగ్గర అయినా సరే, సముద్ర స్నానం అయినా ఇంకా మంచిది, సముద్ర స్నానం కూడాను. అయితే ఈ స్నానం తర్వాతే చక్కగా ఇంటికి వచ్చాక మామూలుగా ఇంట్లో సూర్యుడి పూజ చేయాలండి. అది చాలా ముఖ్యం. ఈరోజు సూర్యుడిని ఆరాధించడం అనేది చాలా ముఖ్యం. అయితే ఈ ఆరాధించడం కూడా ఎలా అంటే, మామూలుగా సూర్యుడి శ్లోకాలు అవన్నీ చదువుకున్నాక ఇంట్లో ఏమైనా హోమాలు అవి చేసుకుంటారు, అది సరే అనుకోండి. పూజ ముఖ్యం. ఇక్కడ ఇంటి ముందర కూడా రథం ముగ్గు వేస్తారు. ఈ రోజు కూడా రథం ముగ్గే ఉంటుంది. కాకపోతే ఈ రథం ముగ్గుకి ఏంటంటే ఒకే చక్రం, ఒక్క చక్రమే వేస్తారు. ఏంటంటే సూర్యుడి రథానికిట 7 అశ్వాలు ఉన్నా కూడా, కాళ్ళు లేని అనూరుడు నడిపిస్తూ ఉన్నా కూడా చక్రం మటుకు ఒకటే ఉంటుందిట సూర్యుడి రథానికి, ఒక్క చక్రం. అది కాలాన్ని నిర్ణయిస్తుందండి. కాలానికి ప్రతీక. అది ఏక చక్రం మీదే నడుస్తుందిట ఆయన రథం. అందుకని ఆ చెప్పడం కోసం అని చెప్పి ఒక్క చక్రంతో రథాన్ని ఇంటి ముందు వేస్తారు.
ఇంటి ముందు. ఇంకొకటి ఏంటంటేనండి, చిక్కుడు కాయలు తీసుకొని చిక్కుడు కాయలతో రథం తయారు చేస్తారు ఇంట్లో. చిన్న చిన్న ఇప్పుడు చిక్కుడుకాయలు ఎంత ఉంటాయి మామూలుగా చిన్నగా కదా, వాటికి ఈ రోజుల్లో అయితే టూత్ పిక్స్ దొరుకుతున్నాయి కదా, చిన్న చిన్న పుల్లలు. పాత రోజుల్లో అంటే చెట్టు కొమ్మ పూచిక పుల్లలు అవి పెట్టి చేసేవాళ్ళు. ఇప్పుడు ఆ టూత్ పిక్స్ కూడా చిన్న చిన్నగా చేసేసుకొని వాటిని గుచ్చుతూ అన్నమాట చక్కగా రథం తయారు చేయాలి. 3 ఇలా పైన ఇలా చిక్కుడుకాయలు ఇలా ఉన్నట్టుగా చేసి ఒక రథం చేసి దాని మధ్యలో చక్కగా పువ్వులతో పరిచి దానిలో సూర్య ప్రతిమ, మనం అరసు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా సూర్య ప్రతిమ ఒకటి తెచ్చుకుంటాం కదా, అది పెట్టి ఆయనకి పూజ చేయాలి పువ్వులతో అన్నమాట. తర్వాత పిడకలు ఏవైతే దాచుకున్నావో దాన్ని ఎలా వాడతామంటేనండి, చక్కగా పొయ్యిలాగా చేసుకొని ఆ పిడకలను వేసి ఆరు బయట ఇప్పుడు పోనీ ఇంట్లోనైనా పర్వాలేదు అలా చక్కగా పెట్టుకొని ఆ పిడకల పైన ఒక కుండ లేకపోతే గిన్నె అయినా సరే, ఒక ఇత్తడి గిన్నె అయినా సరే పెట్టుకొని దానిలో పరమాన్నం ఆవు పాలు పోసి బియ్యం ఏదైతే కొత్త బియ్యం ఉందో అదేనండి, ఆ కొత్త బియ్యం చక్కగా వేసి బెల్లం వేసి పరమాన్నం వండాలి. చక్కగా వండాక అది పొంగితే పొంగనివ్వండి, మంచిదే, ఇంటికి పాలు కాస్త పొంగితే అది శుభ్రంగా పరవాన్నం వండాకండి. ఆవు నెయ్యి వేసి అదంతా చేసి చక్కగా పరవాన్నం వండుకున్నాక చిక్కుడు ఆకులు తీసుకొని, ఈ చిక్కుడు ఆకులకి కూడా సూర్యశక్తిని గ్రహించే శక్తి ఉంది. జిల్లేడు ఆకుల్లాగే చిక్కుడు ఆకులకి కూడా అంత శక్తి ఉంది. ఆ చిక్కుడు ఆకులు ఇంత ఉంటాయి, వాటిల్లో ఈ పరవాన్నం పెట్టి 5 ఆకులు అమ్మవారికి దేవతకి ఇంట్లో నైవేద్యం పెట్టేసేసాక 11 ఆకులలో సూర్యుడికి నైవేద్యం పెట్టాలి. 11 ఆకులలో సూర్యుడికిను 5 ఆకులు అమ్మవారికి గౌరీదేవికి నైవేద్యం పెట్టాలి. ఇక్కడ గౌరీదేవి గురించి చెప్పుకున్నప్పుడు ఇంకొక విషయం కూడా చెప్పుకోవాలండి మనం. సరే, ఆ నైవేద్యం ఇంట్లో వాళ్ళందరూ తింటారు, అదంతా ఓకే అనుకోండి. గౌరమ్మ విషయం వచ్చింది కాబట్టి ఒకటి చెప్తున్నాను. ఈ రథసప్తమి నాడండి నోములు పడతారు. అవునండి, చాలా ముఖ్యం అన్నమాట. మహిళలకి ముఖ్యంగా వాళ్ళకి ఎంత ఉత్సాహమో రథసప్తమి వస్తుందంటే అసలు మనకి నోములు పట్టడం అంటే చాలా సంతోషం కదా. ఏ నోము పట్టాలన్నా కూడానండి రథసప్తమి నాడు ఆ నోము యొక్క కథ అక్షింతలు చేత్తో పట్టుకొని ముందుగా సంకల్పం చేసుకోవాలి. మన గోత్రనామాలు అన్నీ చెప్పుకొని, అమ్మ గౌరీదేవి, ఏ నోములైనా కూడా గౌరీదేవి నోములేనండి, అన్ని నోములు కూడా గౌరమ్మకే కదా. అయితే గౌరమ్మ, నేను ఈ నోము పట్టబోతున్నాను ఈ ఏడాది, ఈ ఏడాదంతా నాకు చక్కగా ఆ నోమంతా సంపూర్ణమయ్యేటట్టు చూడు తల్లి, ఇలా మన గోత్రనామాలన్నీ చెప్పుకొని ఆ నోము ఏదైతే పడతామో ప్రతి నోముకి ఒక కథ ఉంటుంది. ఆ కథ ఈరోజు చదువుకోవాలి. ఆ కథ చదివి ముందుగా ఈ వ్రతం నేను, ఈ నోము చేసుకుంటాను నేను అని సంకల్పించుకోవాలన్నమాట. ఆ కథ చదివాక అక్షింతలు తల మీద వేసుకోవాలి, అమ్మవారికి కొంచెం వేయాలి. ఆవిడకి పొంగలి నైవేద్యము, ఈ అన్నపరమాన్న నైవేద్యం చెప్పాక ఇందాక 5 ఆకులలో పెట్టి నైవేద్యం పెట్టాలి. పొంగలి కూడా చేసి నైవేద్యం పెట్టచ్చు అనమాట. ఇది ఈరోజు పడతారు. ఒకవేళ గనక రథసప్తమి నాడు పట్టలేకపోతే ఏదో ఒక కారణం వల్ల, మహిళలం కదా ఏవో కారణాలు ఉంటాయి, ఆ కారణాల వల్ల ఆ రోజు పట్టలేకపోతే శివరాత్రికి పట్టుకోవచ్చు అండి. శివరాత్రిది కూడా నేను అలా ఒకటి రథసప్తమి నాడు మిస్ అయిపోయి నందికేశ్వరుడు నోము చేసుకున్నాను. అది రథసప్తమి నాడు చేయలేక శివరాత్రి నాడు సంకల్పం చేసుకున్నాను. ఇదే సేమ్ ప్రొసీజర్ అంతా అక్కడ గౌరమ్మకి ఆ రోజు శివరాత్రి నాడు చేసుకోవచ్చు, అది మళ్ళీ చెల్లుతుంది అనమాట. అలా నోము పట్టుకోవచ్చు. కొంతమంది ఏంటంటేనండి నోములన్నిటికీ ఉద్యాపన ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా ఉంటుంది. కొన్ని నోములకి ఉద్యాపన రథసప్తమి నాడు చేస్తారు, అలాంటివి కూడా. అందుకనే ఒక వాడుకలో ఒక సామెత కూడా ఉందండి, మా అమ్మమ్మ గారు అనేవాళ్ళు, పట్టగానే నోము చేస్తే పుట్టుబోగులై పుడతారు అనేవాళ్ళు. పట్టగానే ఉద్యాపన చేస్తే పుట్టుబోగులే పుడతారు, పుడతమే భోగంతో పుడతారంట. అదే నోములు వ్రతాలు చేసుకునేది అందుకే కదండి, పాపకర్మలన్నీ సౌభాగ్యానికి కావాలనే కదా, సుమంగళిగా ఉండాలనే కదా. అందుకనే పట్టగానే చేస్తే పుట్టుబోగులై పుడతారు అంటారు. చాలా సంతోషం. సో ఇవన్నీ అండి రథసప్తమి నాడు చేయాల్సిన కార్యక్రమాలండి. చాలా చక్కగా వివరంగా వివరించారండి. ధన్యవాదాలు.